హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 41 డేస్ యూట్యూబ్ ఛానల్. సో మన ఆర్ఆర్బి ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి జనరల్ అవేర్నెస్లో భాగంగా ఇప్పటివరకు ఆల్రెడీ మనం కొన్ని క్లాసులు ప్రస్తావించాం. ఇప్పుడు రిమైనింగ్ టాపిక్స్లో ఆల్రెడీ మనకి డేస్లో జనవరి నుంచి ఏప్రిల్ వరకు చెప్పామండి. సో మీకు అప్లోడ్ అవుతే త్వరలో. సో డేస్ పరంగా అంటే ఇంపార్టెంట్ డేస్ పరంగా నెక్స్ట్ మే మంత్లో వచ్చే ఇంపార్టెంట్ డేస్ గురించి మనం ప్రస్తావిద్దాం. మే మంత్లో వచ్చే ఇంపార్టెంట్ డేస్ అని మనం ప్రస్తావిద్దాం. సో వాటిలో మే ఫస్ట్ అనేది చూద్దామండి. మే ఫస్ట్. సో మే ఫస్ట్ అంటే అందరికీ తెలుసు, ఇంటర్నేషనల్ లేబర్ డే అని వస్తుంది. అంటే అంతర్జాతీయ కార్మిక దినోత్సవంగా మనం చెప్పచ్చు. సో అంతర్జాతీయ కార్మిక దినోత్సవం యొక్క 2020 నినాదం ఏంటా అని చూస్తే యూటిలైజింగ్ వర్కర్స్ అని వస్తుంది. మనకి ఇంటర్నేషనల్ లేబర్ డే అనేది ప్రతి సంవత్సరం మే 1వ తేదీ నిర్వహించడం మనకు ఆనవాయితీ. సో అటువంటి ఇంటర్నేషనల్ లేబర్ డే యొక్క నినాదంగా మనకి యూటిలైజింగ్ వర్కర్స్ అని చెప్పచ్చు. సో ఇంటర్నేషనల్ లేబర్ డే అనేది మనకి మెయిన్గా ILO అనే సంస్థ ద్వారా ఏర్పాటు అవ్వడం జరిగింది. ILO అంటే ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్. ఈ ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడంటే జెనీవా. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ యొక్క డైరెక్టర్ జనరల్ అంటే మనం గై రైడర్ అని చెప్పచ్చు. గై రైడర్ యూకే దేశానికి చెందిన వ్యక్తిగా వస్తాడు. అంటే ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచవ్యాప్తంగా ఉండే కార్మికులకి 8 గంటల పని దినాలు మాత్రమే ఉండాలి, 8 గంటలు దాటి పని దినాలు ఉండకూడదు అనే ఒక తీర్మానం చేయడానికి ఒక ముఖ్యమైన అంశంగా మనం చెప్పచ్చు. సో మన దేశంలో జాతీయ ఉపాధి హామీ పథకంగా మన మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ లేదా గ్యారంటీ స్కీమ్ అనే పథకం ద్వారా పల్లె గ్రామీణ ప్రాంతాల్లో సంవత్సరానికి 100 రోజుల నుంచి 150 రోజుల పని దినాలు కల్పిస్తానికి ప్రవేశపెట్టబడిన పథకంగా చెప్పచ్చు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది ఎప్పుడంటే మనకి 2006వ సంవత్సరంలో ప్రవేశపెట్టారు. యాక్ట్ 2005 అనేది వస్తుందండి. అంటే మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005 ద్వారా మనకి 2006లో ఈ అంశాన్ని పెట్టారు. క్లియర్. సో ఇది మనకి ఇంటర్నేషనల్ లేబర్ డేకి సంబంధించి వచ్చే ముఖ్యమైన డేటాగా మనం చెప్పచ్చు. సో మే మంత్లో నెక్స్ట్ మనం చూసేది మే 3. మే 3 అంటే మనకి వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే. సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అన్న ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం అన్న ఒకటేనండి. ప్రపంచ పత్రికా స్వేచ్ఛా దినోత్సవం అన్న ఒకటే, వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే అన్న ఒకటే. సో మనకి 2020 థీమ్ కనుక తీసుకుంటే జర్నలిజం వితౌట్ ఫియర్ ఇది నినాదంగా వస్తుందండి. జర్నలిజం వితౌట్ ఫియర్ ఇది థీమ్. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ డే యొక్క నినాదంగా జర్నలిజం వితౌట్ ఫియర్ అని చెప్తారు. సో ప్రపంచంలో ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో అంటే పత్రికా స్వేచ్ఛా సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంత అని తెలియాలని. సో ప్రపంచవ్యాప్తంగా కనుక తీసుకుంటే మనకి ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భారతదేశం యొక్క స్థానం 142 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్.
సో ఇండియా పొజిషన్ 142, ఎన్ని దేశాల్లో ఉంటే 180. సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో చిట్ట చివరి దేశంగా మన నార్త్ కొరియా అనే దేశాన్ని చెప్తారండి. అదే వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో ఫస్ట్ ఉండేది నార్వే. వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో సెకండ్ ఉండేది ఫిన్లాండ్. ఈ 2 దేశాలు వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో టాప్ 2 కంట్రీస్. నార్వే అనేది లీస్ట్ కంట్రీగా, భారత్ యొక్క స్థానం అనేది 142వ స్థానంగా మనం చెప్పచ్చు. ఇక్కడ నార్వే అనే దేశాన్ని మనం ప్రస్తావించాం. నార్వే క్యాపిటల్ ఓస్లో అని చెప్పచ్చు. ఓస్లో. కరెన్సీ క్రోనా. నార్వే ప్రైమ్ మినిస్టర్ ఎర్నా సోల్బర్గ్ అనే పేరు వస్తుంది. ఎర్నా సోల్బర్గ్ నార్వే దేశానికి సంబంధించి ప్రధానమంత్రిగా చెప్పచ్చు. ఫిన్లాండ్ యొక్క క్యాపిటల్ మనకి హెల్సింకి అని వస్తుంది. హెల్సింకి అనేది ఫిన్లాండ్ దేశం యొక్క రాజధాని. యూరో అనే కరెన్సీ. ఫిన్లాండ్ యొక్క ప్రెసిడెంట్ సౌలీ నినిస్టో అనే పేరు వస్తుందండి. ఫిన్లాండ్ యొక్క ప్రెసిడెంట్ పేరు సౌలీ నినిస్టో. హెల్సింకి క్యాపిటల్గా, యూరో కరెన్సీగా. అదే నార్వే కనుక తీసుకుంటే ఓస్లో క్యాపిటల్గా, క్రోనా కరెన్సీగా, ఎర్నా సోల్బర్గ్ ప్రధానమంత్రిగా. అదే నార్త్ కొరియా కనుక తీసుకుంటే నార్త్ కొరియా క్యాపిటల్ పియాంగ్ యాంగ్ అని వస్తుంది. నార్త్ కొరియా క్యాపిటల్ పియాంగ్ యాంగ్, కరెన్సీ వాన్. నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్. కిమ్ జాంగ్ ఉన్ అనే పేరు వస్తుందండి. కిమ్ జాంగ్ ఉన్ నార్త్ కొరియా ప్రెసిడెంట్. ఫిన్లాండ్ ప్రెసిడెంట్గా సౌలీ నినిస్టో. నార్వే ప్రధానమంత్రిగా ఎర్నా సోల్బర్గ్ అని చెప్పచ్చు. సో వరల్డ్ ప్రెస్ ఫ్రీడమ్ ఇండెక్స్లో భాగంగా భారతదేశం యొక్క స్థానం ఎంత? 142 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. నెక్స్ట్ మే మంత్లో వచ్చే ఇంపార్టెంట్ డేట్స్లో మనకి మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ డే. మే మంత్లో వచ్చే ఇంపార్టెంట్ డేట్స్లో మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ డేగా మే 8వ తేదీని చెప్తారు. మే 8 అంటే మనకి వరల్డ్ రెడ్ క్రాస్ డే. వరల్డ్ రెడ్ క్రాస్ డే. సో వరల్డ్ రెడ్ క్రాస్ డే అంటే రెడ్ క్రాస్ అనే సంస్థ మనకి ఫస్ట్ ఎయిడ్కి సంబంధించి వస్తుందండి. అంటే ఆరోగ్య రంగ అంశాలకు సంబంధించి వచ్చేదాన్ని మనం రెడ్ క్రాస్ అని చెప్తారు. సో ఇటువంటి రెడ్ క్రాస్ డే అనేది మనకి మే 8 వస్తుంది. సో 2020 థీమ్ కనుక చూస్తే 2020 థీమ్ కనుక చూస్తే @love అని వస్తుందండి. అంటే థీమ్స్ అనేవి ఏ విధంగా పెడుతున్నారు అనేది మనం చెప్పడం కష్టం, బట్ వాళ్ళు పెట్టినవి మాత్రం చదువుకోవాలి. ఏ డేకైనా థీమ్స్ పెట్టేది యునెస్కో కానీ, యుఎన్ఓ కానీ, WHO కానీ మాత్రమే. ఈ 3 సంస్థలు పెడతాయి. క్లియర్. సో మనకి వరల్డ్ రెడ్ క్రాస్ డేని మే 8 ఎందుకు నిర్వహిస్తున్నారంటే మనకి రెడ్ క్రాస్ ఫౌండర్గా హెన్రీ డునాంట్ అనే పేరు చెప్తారండి. సో హెన్రీ డునాంట్ అనే పర్సన్ 1828 మే 8వ తేదీన పుట్టాడండి ఆయన. సో ఆయన ఏ తేదీన అయితే పుట్టడం జరిగిందో ఆ తేదీని రెడ్ క్రాస్ డేగా చెప్తున్నారు. సో హెన్రీ డునాంట్ ఈజ్ ఎ ఫౌండర్ ఆఫ్ రెడ్ క్రాస్. క్లియర్. నెక్స్ట్ మే మంత్లో వచ్చే ఇంపార్టెంట్ డేట్స్లో మే మంత్లో వచ్చే ఇంపార్టెంట్ డేట్స్లో నెక్స్ట్ మనకు వచ్చేది మే 11వ తేదీ అండి. మే 11 అంటే మనందరికీ తెలుసు నేషనల్ టెక్నాలజీ డే. నేషనల్ టెక్నాలజీ డే.
అంటే నేషనల్ టెక్నాలజీ డే అని మనం ఎందుకు మే 11 చెప్తున్నామంటే, భారతదేశం మొట్టమొదటిసారిగా 1998 మే 11వ తేదీన రాజస్థాన్లోని పొక్రాన్ అనే ప్రదేశంలో మొట్టమొదటిసారిగా న్యూక్లియర్ వెపన్ల యొక్క సామర్థ్యాన్ని పరీక్షించడం జరిగిందని. సో దాని ఆధారంగా చేసుకొని మనం మే 11ని నేషనల్ టెక్నాలజీ డేగా చెప్తున్నారు. సో మనకి 2020 థీమ్ కనుక తీసుకుంటే 2020 థీమ్ కనుక తీసుకుంటే రోబోటింగ్ ఇండియన్ ఎకానమీ, రోబోటింగ్ ఇండియన్ ఎకానమీ, రోబోటింగ్ ఇండియన్ ఎకానమీ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది మనకు నినాదంగా వస్తుందండి. రోబోటింగ్ ఇండియన్ ఎకానమీ, రోబోటింగ్ అండి, రోబోటింగ్ కాదు, రోబోటింగ్ ఇండియన్ ఎకానమీ త్రూ సైన్స్ అండ్ టెక్నాలజీ అనే మనం నినాదంగా చెప్పచ్చు. ఎగ్జాంపుల్ కింద టెక్నాలజీ రంగానికి సంబంధించి మనం చంద్రయాన్ 2 మిషన్ అనేది ఎగ్జాంపుల్ చెప్పచ్చు. చంద్రయాన్ 2ని మనకి ప్రవేశపెట్టింది ఎప్పుడండి? 2019 జూలై 22వ తేదీన ప్రవేశపెట్టారు. 2019 జూలై 22వ తేదీన చంద్రయాన్ 2 మిషన్ని మన అంతరిక్షంలో ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 2న అది ల్యాండ్ అవ్వాలి యాక్చువల్లీ, బట్ కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆ మిషన్ అనేది ఫెయిల్ అయింది. సో ఇస్రో చైర్మన్ ఎవరంటే మనం K7 అని చెప్పొచ్చు. K7 ఇస్రోకి ఎన్నో చైర్మన్ అంటే 9వ చైర్మన్. ఇస్రోని స్థాపించింది ఎప్పుడంటే 1969. ఇస్రో హెడ్ క్వార్టర్ ఎక్కడంటే బెంగళూరు, కర్ణాటక చెప్పచ్చు. నెక్స్ట్ మే మంత్లో వచ్చే ఇంపార్టెంట్ డేట్స్లో మరొక ఇంపార్టెంట్ డే మే 17. మే 17 అంటే మనకి వరల్డ్ టెలికమ్యూనికేషన్ డేగా వస్తుందండి. వరల్డ్ టెలికమ్యూనికేషన్ డే, వరల్డ్ టెలికమ్యూనికేషన్ డేగా మే 17వ తేదీ చెప్తారు. అంటే టెలికమ్యూనికేషన్ రంగానికి సంబంధించి వచ్చే ముఖ్యమైన దినోత్సవం. ప్రపంచవ్యాప్తంగా టెలికమ్యూనికేషన్ రంగాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో మనకి యునెస్కో అనే సంస్థ, UNO అనే సంస్థ వాళ్ళు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది. సో 2020 థీమ్ కనుక తీసుకుంటే వరల్డ్ టెలికమ్యూనికేషన్ డేకి సంబంధించి 2020 థీమ్ కనుక తీసుకుంటే కనెక్ట్ 2030 అని వస్తుందండి. కనెక్ట్ 2030 అనేది మనకి 2020 యొక్క నినాదంగా చెప్తారు. అయితే టెలికమ్యూనికేషన్లో భాగంగా భారతదేశం యొక్క అతి పురాతనమైన టెలికమ్యూనికేషన్ సంస్థగా మనం దూరదర్శన్ అని చెప్తారండి. సో దూరదర్శన్ అనే సంస్థని మనకి ఏ సంవత్సరంలో స్థాపించారు? దూరదర్శన్ సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ? దూరదర్శన్ సంస్థకి సంబంధించి మోటో ఏంటి అని చూస్తే సత్యమేవ జయతే అని వస్తుంది. సత్యం శివం సుందరం లేదా సత్యమేవ జయతే అని తీసుకోండి, మీ ఇష్టం. సత్యమేవ జయతే అని చెప్పచ్చు. తర్వాత దీన్ని ప్రసార భారతిగా మార్చారు. ప్రసార భారతి చైర్మన్ ఎవరంటే సూర్యప్రకాష్ అని చెప్పచ్చు. అండ్ టెలికమ్యూనికేషన్లో భాగంగా మనం మరో ముఖ్యమైన సంస్థను ప్రస్తావించాలి, అదే ట్రాయ్. ట్రాయ్ అంటే మనకి టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా అని ట్రాయ్గా చెప్తారు. ట్రాయ్ యొక్క హెడ్ క్వార్టర్ ఢిల్లీ. 1997లో ట్రాయ్ని ప్రవేశపెట్టడం జరిగింది. ట్రాయ్ యొక్క చైర్మన్ ఎవరంటే రామ్ సేవక్ శర్మ ప్రెజెంట్ చైర్మన్ ఆఫ్ ది ట్రాయ్, టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా. అండ్ మన దేశానికి సంబంధించి టెలికమ్యూనికేషన్లో భాగంగా మరొక ముఖ్యమైన సంస్థగా మనం BSNL అనే సంస్థను చెప్తారు. BSNL సంస్థ యొక్క చైర్మన్ ఎవరంటే మనకి ప్రవీణ్ కుమార్ అనే పేరు వస్తుందండి. BSNL సంస్థ యొక్క చైర్మన్గా ప్రవీణ్ కుమార్ పర్వేద్ లేదా ప్రవీణ్ కుమార్ అని తీసుకోండి. BSNL కంపెనీకి సంబంధించి జాతీయ ప్రచారకర్త ఎవరంటే మనం మేరీ కోమ్ అని చెప్తారు. మేరీ కోమ్ ఏ రాష్ట్రానికి చెందిన బాక్సింగ్ క్రీడాకారిణి అంటే మణిపూర్ రాష్ట్రానికి సంబంధించి వస్తుంది ఆవిడ. నెక్స్ట్
మే మంత్లో వచ్చే ఇంపార్టెంట్ డేట్స్లో మనం చెప్పే మరొక ముఖ్యమైన ఇంపార్టెంట్ డే మే 21. మే 17 తర్వాత మనం చెప్పేది మే 31. సో మే 31 అంటే వరల్డ్ నో టొబాకో డే. వరల్డ్ నో టొబాకో డే, ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం. వరల్డ్ నో టొబాకో డే ప్రపంచ రహిత పొగాకు దినోత్సవంగా చెప్పచ్చు. సో 2020 థీమ్ కనుక తీసుకుంటే 2020 థీమ్ కనుక తీసుకుంటే కంట్రోలింగ్ యూత్ అండ్ ప్రివెంట్ ద టొబాకో అని వస్తుందండి. కంట్రోలింగ్ యూత్ అండ్ ప్రివెంట్ ద టొబాకో. ప్రివెంట్ దమ్ టొబాకో అందుకే మనకి యూత్ పాపులేషనే ఎక్కువ టొబాకో యూసేజ్ సంబంధించి మనకి కార్యక్రమాలు జరుగుతున్నాయి. డ్రగ్స్ కానీ టొబాకో లాంటివన్నీ కూడా మనకి చిన్న ఏజ్ నుంచే యూత్కి అలవాటు చేసుకుంటున్నారు. అంటే టెక్నాలజీ రంగం అనేది మనకి మంచి కంటే చెడుని ఎక్కువ తెస్తుందండి. సో ఇది మే మంత్లో వచ్చే ఇంపార్టెంట్ డేట్స్. నెక్స్ట్ జూన్ మంత్లో వచ్చే ఇంపార్టెంట్ డేట్స్ గురించి చూద్దామండి. జూన్ మంత్ వచ్చే ఇంపార్టెంట్ డేట్స్లో భాగంగా మనం కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ గురించి ప్రస్తావిద్దాం. వాటిలో ఫస్ట్ జూన్ 1వ తేదీ గురించి చూద్దాం. జూన్ 1 అంటే మనకి వరల్డ్ మిల్క్ డే అని వస్తుందండి. వరల్డ్ మిల్క్ డే. ప్రపంచ పాల దినోత్సవంగా చెప్తారు. సో మనకి 2020 థీమ్ కనుక తీసుకుంటే డ్రింక్ మిల్క్ ఎవ్రీడే అండ్ ఎవ్రీవేర్. డ్రింక్ మిల్క్ ఎవ్రీడే అండ్ ఎవ్రీవేర్గా చెప్తారు. సో ప్రపంచవ్యాప్తంగా మనకి పాలని అధికంగా ఉత్పత్తి చేసే దేశం ఏదంటే భారత్. సో వరల్డ్స్ మోస్ట్ మిల్క్ ప్రొడ్యూసింగ్ కంట్రీగా భారత్ వస్తుందండి. ప్రపంచవ్యాప్తంగా మనకి 22% మిల్క్ ప్రొడక్షన్ భారత్ నుంచి జరుగుతుంది. క్లియర్. ప్రపంచవ్యాప్తంగా పాల ఉత్పత్తి అధికంగా చేసే దేశం ఏదంటే భారత్ అని చెప్తారు. ఒక్క భారత్ నుంచే 22% పాల దిగుబడి వస్తుంది. నెక్స్ట్ జూన్ మంత్లో వచ్చే ఇంపార్టెంట్ డేట్స్లో మనకి మరొక ఇంపార్టెంట్ డే జూన్ 5. జూన్ 5ని వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అని చెప్తారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం. వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే. సో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే 2020 థీమ్ కనుక తీసుకుంటే యాక్షన్ టు వర్క్ అని వస్తుందండి. యాక్షన్ టు వర్క్ అంటే పర్యావరణ అంశాలు అనేవి కాపాడడానికి మనం మొక్కలు నాటాలి అనే అంశం అనేది దీంట్లో వస్తుందండి. సో వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే యొక్క ముఖ్య ఉద్దేశంగా నినాదంగా యాక్షన్ టు వర్క్ అని వస్తుంది. నెక్స్ట్ జూన్ 8. జూన్ 8ని మనం వరల్డ్ ఓషన్స్ డేగా చెప్తారు. జూన్ 8ని వరల్డ్ ఓషన్స్ డేగా చెప్తారు. అంటే ప్రపంచ మహాసముద్రాల దినోత్సవంగా చెప్పచ్చు. ఓషన్స్. సో 2020 థీమ్ కనుక తీసుకుంటే 2020 థీమ్ కనుక తీసుకుంటే
ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ ఓషన్స్. ఇన్నోవేషన్ ఫర్ సస్టైనబుల్ ఓషన్స్గా చెప్తారు. సస్టైనబుల్ అంటే స్థిరంగా, సమాంతరంగా వస్తుందండి. వరల్డ్ ఓషన్స్ డేకి సంబంధించి వచ్చే థీమ్గా మనం చెప్పచ్చు. జూన్ మంత్లో వచ్చే ఇంపార్టెంట్ డేట్స్లో మరొక ఇంపార్టెంట్ డే జూన్ 14. సో జూన్ 14వ తేదీని మనం వరల్డ్ బ్లడ్ డోనార్ డేగా చెప్తారండి. వరల్డ్ బ్లడ్ డోనార్ డే అంటే ప్రపంచ రక్తదాత దినోత్సవంగా వస్తుంది. వరల్డ్ బ్లడ్ డోనార్ డే యొక్క 2020 థీమ్ అనే చూద్దామండి. వరల్డ్ బ్లడ్ డోనార్ డే యొక్క 2020 థీమ్ కనుక తీసుకుంటే సేఫ్ బ్లడ్ సేవ్ లైవ్స్ అని వస్తుందండి. సేఫ్ బ్లడ్ సేవ్ లైఫ్ అనేది మనకి 2020 థీమ్. ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్గా కార్ల్ లాన్స్టీనర్ అనే పేరు వస్తుందని ఈ విషయం అందరికీ తెలుసు. కార్ల్ లాన్స్టీనర్ ఈజ్ ఏ ఫౌండర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్. ఈయన యొక్క కంట్రీ ఏదంటే వియన్నా, ఆస్ట్రియా. చాలామందికి దేశం తెలియదు, అందుకే దేశం పేరు ప్రస్తావిస్తున్నా. ఫాదర్ ఆఫ్ బ్లడ్ గ్రూప్స్గా మనకు కార్ల్ లాన్స్టీనర్ అని చెప్తారు. ఆయన యొక్క దేశం ఏదంటే వియన్నా, ఆస్ట్రియా అని చెప్పచ్చు. నెక్స్ట్, సో మన బ్లడ్లో ఏ గ్రూప్స్ ఉంటాయని అందరికీ తెలుసు కాబట్టి వీటిని ప్రస్తావిస్తలేదు. జూన్ మంత్లో వచ్చే ఇంపార్టెంట్ డేట్స్లో మరొక ఇంపార్టెంట్ డే జూన్ 21. సో జూన్ 21 అంటే మన అందరికీ తెలుసు ఇంటర్నేషనల్ యోగా డే, అంతర్జాతీయ యోగా దినోత్సవంగా చెప్తారు. సో మనకి 2020 థీమ్ కనుక తీసుకుంటే అంటే మనకి యోగా డే అనేది జూన్ 21 వస్తుంది. ఇది ఎన్నవదంటే మనకి 6th ఎడిషన్గా చెప్పచ్చాను. 6th ఎడిషన్గా 2020 యోగా డే అనేది 6వది. అంటే 2015వ సంవత్సరంలో మొదటిసారి ప్రవేశపెట్టారు. 2020 థీమ్ కనుక తీసుకుంటే యోగా ఫర్ హెల్త్ అనేది మనకు నినాదంగా వస్తుందండి. యోగా ఫర్ హెల్త్ అనేది మనం నినాదంగా తీసుకోవచ్చు. సో మొట్టమొదటిసారిగా 2015వ సంవత్సరంలో ప్రవేశపెట్టారండి. సో మనకి 2020 యోగా డే అనేది మనకి వెర్చువల్లీ జరిగింది కానీ ఒక ప్రదేశంలో జరగలే. అదే 2019 కనుక తీసుకుంటే రాంచీలో జరిగిందండి. రాంచీలో జరిగిన యోగా డే యొక్క థీమ్ ఏంటంటే యోగా ఫర్ పీస్ అని వస్తుంది. యోగా ఫర్ పీస్ 2019 థీమ్ కనుక తీసుకుంటే యోగా ఫర్ పీస్. ఇది 5వ ఇంటర్నేషనల్ యోగా డే. ఈ 5వ ఇంటర్నేషనల్ యోగా డే అనేది మనకి రాంచీ, జార్ఖండ్లో నిర్వహించారని. రాంచీ, జార్ఖండ్లో 2019లో నిర్వహించడం జరిగింది. 2020 వచ్చేటప్పుడు మనకు కరోనా సంక్షోభం వల్ల వెర్చువల్గా జరిగిందే తప్ప ఒక ప్రదేశంలో స్పెసిఫిక్గా అంటూ జరగలేదు. సో రాంచీ ఏ రాష్ట్రం యొక్క రాజధాని అంటే మనకు జార్ఖండ్ వస్తుంది. జార్ఖండ్ ముఖ్యమంత్రి ఎవరంటే హేమంత్ సోరెన్. జార్ఖండ్ గవర్నర్ ఎవరంటే ద్రౌపది మర్ము. హేమంత్ సోరెన్ చీఫ్ మినిస్టర్, ద్రౌపది మర్ము గవర్నర్. సో మే మరియు జూన్ మంత్కి సంబంధించి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ డేస్కి మనం వీటిని ప్రస్తావించవచ్చు. అదేవిధంగా రిమైనింగ్ డేస్ గురించి కూడా మనం చూద్దామండి.